హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం జిలేబీలు. చూడండి ఎలా వచ్చినాయో, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగున్నాయో. జ్యూసీగా క్రిస్పీగా వచ్చాయండి. వీటిని ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఎందుకు ఇప్పుడు చూద్దామండి. నేను 1 కప్పు మైదా తీసుకున్నానండి, 1 కప్పు బెల్లము, కొద్దిగా పెరగండి. ఇప్పుడు పిండిని కలుపుకుందామండి. ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ మైదాను వేసుకొని పెరుగును కూడా వేసుకున్నానండి. ఇది బేకింగ్ పౌడర్ అండి. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి అప్పటికప్పుడు కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేసుకున్నా, చిన్న స్పూన్తో. ఇది బటర్ అండి, వేడి చేసి వేసుకుంటున్నాను, ఎందుకంటే గుల్లగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇదంతా కలిసేలా కలిపేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ జారుడుగా కలిపి పెట్టుకోవాలండి. చాలాసేపు నానాల్సిన అవసరం లేదండి, ఒక ½ అవర్ ఉంచుకుంటే సరిపోద్ది. ఇలా జారుడుగా కలిపి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఫ్లాట్ లాంటి గిన్నె తీసుకోవాలండి. 1 కప్పు బెల్లం అండి, 1 కప్పు పిండికి సరిగ్గా సరిపోద్ది. ½ కప్పు వాటర్ వేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోవాలండి. బెల్లం జిలేబీలు ఎవరైనా తినొచ్చండి. నా ఛానల్లో చక్కెరతో చేసిన జిలేబీలు ఉన్నాయండి, చూడండి. ఇప్పుడు బెల్లంతో చేస్తున్నాను నేను. ఈ తీగపాకు వచ్చేస్తే సరిపోద్దండి, మరీ ముదురుపాకు రావద్దు. కొద్దిగా ఒక వేలుకు ఒకటి అంటుకుంటే సరిపోద్దండి. ఇంకొద్దిగా ఉడకాలి. ఇది కలర్ అండి, జిలేబీ కలరు. పిండిలోనైనా యాడ్ చేసుకోవచ్చు, ఇలా పాకంలోనైనా యాడ్ చేసుకోవచ్చండి. అంతా కలిసేలా కలిపేసుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయింది. 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం అండి. ఈ పాకు అనేది దగ్గర కాకుండా ఉంటుంది అన్నమాట. మనం లాస్ట్ వరకు చేసుకునేంత వరకు, జిలేబీలు వేసేంత వరకు కూడా ఇలాగే ఉంటుంది, పాకు దగ్గర పడకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా ఇలాచీ అండి, నేను మర్చిపోయాను, కొద్దిగా ఇలాచీ యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని దీంట్లోకి నిమ్మరసం అండి. ఈ నిమ్మరసం వేయడం వల్ల మనకు పులిసినట్టుగా అయిపోద్దండి. వన్ డే ముందు చేసుకోవట్లేదు కాబట్టి, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి, ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకు పులిసినట్టుగా వస్తాయి జిలేబీలు. చాలా బాగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇది పాల ప్యాకెట్ అండి. ఇలా కట్ చేసి పెట్టేసుకొని ఈ పిండిని మొత్తం ఇలా వేసేసుకోవాలండి. కిందికి కొద్దిగా కట్ చేసుకోవాలండి. ఇలా ఫ్లాట్ లాగా ఉన్న గిన్నెని తీసుకోవాలండి, అప్పుడే బాగా వేసుకోవడానికి వీలుగా ఉంటాయి. తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగానే ఇలాంటి ఫ్లాట్ లాంటి గిన్నెనే వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, కొంచెం పోసుకుంటే సరిపోద్ది. రెడ్గా కాలాక ఇలా మలిపేసి వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోద్ది. తీసేసి ఈ పాకులో వేసేసుకోవాలండి. పాకు ఎప్పుడు కూడా గోరువెచ్చగానే ఉండాలండి. చల్లగా అయిపోతే కావాలంటే 1 నిమిషం పాటు మళ్ళీ వేడి చేసుకోవచ్చండి. వేడి జిలేబీలు మాత్రమే తీసుకెళ్ళి వేయాలి, అప్పుడే బాగా పీల్చుకుంటుందండి పాకు. ఇలా తిరిగేసుకోవాలండి. 2 సైడ్లు తిరిగేసి తీసేసుకుంటే సరిపోద్దండి, బాగా పట్టుకుంటాయి. చూడండి ఎలా వచ్చినాయి, ఎంత కలర్గా వచ్చినాయి. చాలా సింపుల్గానే చేసుకోవచ్చండి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కొంచెం టైం తీసుకొని చేసేసుకోవాలి. తీసేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలండి.
1 నిమిషం 2 నిమిషాలు ఉంటే మంచి క్రిస్పీగా ఆరిపోతుందండి. చూడండి ఎలా వచ్చినాయో. మీరు కూడా ట్రై చేసి చూడండి.